హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ నెల 18వ తేదీన మహాలయ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇది గరుడ పురుష యోగంతో కలిసి వస్తుంది. అంటే ఈ గ్రహణం రోజున గరుడ పురుషుడు భూమి మీదకి వస్తాడు. అక్టోబర్ 18 వరకు, అంటే ఈ నెల రోజుల పాటు భూమి మీద సంచారం చేస్తాడు. ఈ నెల రోజులు చాలా గండాలు పొంచి ఉంటాయి. ముఖ్యంగా కొడుకులకు చాలా కీడు జరుగుతుంది. అంటే ఏదో ఒక ప్రమాదం జరగవచ్చు, అనారోగ్య సమస్యలు రావచ్చు, లేదా ప్రాణాల మీదకైనా సరే రావచ్చు, చెడు జరిగే అవకాశం ఉంది. గనుక ఈ మహాలయ పౌర్ణమి రోజున కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఒక పరిహారం చెయ్యాలి. మరి ఈ చంద్రగ్రహణం రోజున కొడుకులు ఉన్నవారు ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఈ నెల 18న వచ్చే ప్రచార చంద్రగ్రహణం ఇది మన కంటికి కనిపించదు. ఈ గ్రహణం మన టైమింగ్స్ ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీన ఉదయం 7:42 ఏర్పడి మధ్యాహ్నం 12:30 ముగుస్తుంది. గ్రహణం ఉంటుంది. అంటే మన టైమింగ్స్ ప్రకారం పగటిపూట ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మనకు పగటిపూట చంద్రుడు కనిపిస్తాడా? కనిపించడు. గనక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు. కనుక మనకు సూతకం ఉండదు. ఇండియాలో గ్రహణం ఉన్నదని ఏ దేవాలయాలు మూసివేయటం జరగదు. ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. గ్రహణం తర్వాత ఇల్లు కడగవలసిన అవసరం కూడా లేదు. గ్రహణ నియమాలు మనకు వర్తించవు. కానీ గ్రహణం వలన గ్రహ ప్రభావం పడుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏమీ లేదు, ఈ గ్రహణ సమయంలో జస్ట్ బయటకి రాకుండా ఉండండి చాలు. ఇంకేం నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఈ చంద్రగ్రహణం మీనరాశిలో ఉత్తరాభాద నక్షత్రం 2వ పాదంలో ఏర్పడుతుంది. గనుక ఈ మీనరాశి వారికి ఈ గ్రహణం కలిసి రాదు. గండకాలంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ చంద్రగ్రహణం ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ ప్రాంతాల్లో కనిపిస్తుంది. మన ఇండియాలో ఈ గ్రహణం కనిపించదు. ఈ చంద్రగ్రహణం మీన రాశిలో ఏర్పడుతుంది. మీనం అంటే చేప, నీటిలో ఉంటుంది. గనుక ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది జలంపై ఎక్కువగా ఉంటుంది. అంటే జల ప్రళయాలు సంభవించే అవకాశం ఉంటుందని అర్థం. ముఖ్యంగా వరదలు, సునామీలు, గ్రామాలు మునిగిపోవడం, మత్స్య సంపద నాశనం అవ్వటం వంటి విపత్తులు జరుగుతాయి. ఈ గ్రహణం కనబడకపోయినా 25% ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో కూర్చొని దైవ జపం చేసుకోండి. ఈ గ్రహణం ప్రభావం జలంపై ఎక్కువగా ఉంటుంది. గనుక నది ప్రవాహ ప్రాంతాలకు వెళ్ళకండి, విహారయాత్రలకు వెళ్ళకండి. అక్టోబర్ 18 తేదీ వరకు గరుడ పురుషుడు భూమిపై సంచారం చేస్తాడు. ముఖ్యంగా జలంపై సంచారం చేస్తాడు. అలాగే అగ్నిపైన కూడా సంచారం చేస్తాడు. అంటే విద్యుత్కి సంబంధించిన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. పుత్ర సంతానాన్ని కలిగి ఉంటారు. వారు పుత్రుల మీద ఈ ఎఫెక్ట్ అంతా కూడా పడుతుంది. వారి కొడుకులు ఈ ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంటుందని జ్యోతిష్యులు అంటున్నారు. ఇవి కాక ఇంకా వేరే ప్రమాదాలు జరగవచ్చు, లేదా ప్రాణాల మీదకైనా సరే రావచ్చు. ఏ విధంగా చూసుకున్న కొడుకులకు ఈ గ్రహణం మంచిది కాదు. ఈ చంద్రగ్రహణం రోజున తప్పనిసరిగా ఒక పరిహారం చెయ్యాలి, లేదంటే మీ కొడుకులకు కీడు జరుగుతుందని శాస్త్రాలు అంటున్నాయి. ఒక్క కొడుకు ఉన్నవారు, 2 కొడుకులు ఉన్నవారు, 3 కొడుకులు ఉన్నవారు, ఇలా మీకు ఎంతమంది పుత్ర సంతానమైనా ఉన్నా సరే తప్పక ఈ పరిహారం చెయ్యాలి. జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ఈ గ్రహణం 69 సంవత్సరాల తరువాత వస్తుంది. గనుక మహాశక్తివంతమైనది. గనుక కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే మీరు మీ కొడుకులను రక్షించిన వారు అవుతారు. మీ కొడుకులను ప్రమాదాల బారి నుండి కాపాడిన వారు అవుతారు. అసలు ఏమి చెయ్యాలి అంటే ఏమీ లేదు. ఈ చంద్రగ్రహణం రోజున, అంటే గ్రహణమంతా కూడా పూర్తయిపోయిన తరువాత, సాయంత్రం చీకటి పడిన తరువాత చక్కగా ఒక ప్లేట్ని తీసుకోండి. స్టీల్ ప్లేట్, రాగి ప్లేట్, ఇత్తడి ప్లేట్
ప్లేట్లు అయినా ఏ ప్లేట్ అయినా సరే తీసుకోవచ్చు. ముందు ప్లేట్ను తీసుకొని ఆ ప్లేట్లో ఎర్ర నీళ్లు సిద్ధం చేసుకోండి. అంటే కొన్ని నీళ్లు పోసి దానిలో కొంచెం కుంకుమ కలిపితే ఎర్ర నీళ్లు సిద్ధమవుతాయి. బాగా ఉపయోగపడుతుంది చెడునంతా తొలగించడానికి. కనుక ముందైతే ఎర్ర నీళ్లు సిద్ధం చేసుకోండి. నెగిటివ్ ఎనర్జీ అంతా జాతక దోషాలు, కీడు శక్తి అన్నీ కూడా ఉంటుంది అని అందరికీ తెలుసు. గల్లులుప్పులో మన జీవితాన్ని మార్చేసే శక్తి అని కూడా ఉంటాయి. ఇక ఆ తర్వాత ఒక మంచి నిమ్మకాయను తీసుకొని పువ్వుల 4 ముక్కలుగా కట్ చేయండి. ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని దానిపై 4 భాగాలు కట్ చేయండి. పువ్వులా కట్ చేయండి. ఈ నిమ్మకాయ లోపల గల్లులుప్పునంతా కోరండి. ఎంత పడితే అంత కూర్చండి. ఇలా నిమ్మకాయలో ఉప్పు పెట్టిన తర్వాత దానిని తీసుకొని వెళ్ళి ప్లేట్ మీద పెట్టేయండి. ఈ నిమ్మకాయ మీ కొడుకు ఉండే గండాలను తొలగించే శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి నిమ్మకాయను ఒక కర్పూరం బిళ్ళ కూడా పెట్టండి. ఇప్పుడు మీ కొడుకును ఇంటి బయట కూర్చోబెట్టి ఆ తర్వాత ఈ కర్పూరాన్ని వెలిగించి ఆ ప్లేట్ను మీ చేతితో పట్టుకొని మీ కొడుకు చుట్టూ 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీయండి. దిష్టి తీస్తున్నట్లు తిప్పండి. మీకు ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందికి ఈ విధంగా దృష్టి తీసేయండి. అందరికీ దిష్టి తీయండి. ఆ తరువాత మీ కొడుకును కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళమని చెప్పండి. ఈ ఎర్ర నీళ్లు, నిమ్మకాయను, ఉప్పును వీటన్నిటిని కూడా తీసుకొని వెళ్ళి మురికి కాలువల్లో లేదా డ్రైనేజీల్లో పడవేయండి. లేదంటే ఏదైనా ఒక పిచ్చి చెట్టు మొదట్లో గొయ్యి తీసి పాతి పెట్టి మళ్ళీ మట్టి వేసి పాతి పెట్టండి. ఇలా గ్రహణం తర్వాత ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటే మీ కొడుకుల మీద ఉండే కీడు ప్రభావం అంతా కూడా పోతుంది. మంచి ప్రభావం ఉంటుంది. మీ కొడుకులపై ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ కొడుకులకు గ్రహణం ఎఫెక్ట్ లేకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అంతేకాదు ఈ పరిహారం చేయడం వలన మీ కొడుకుల భవిష్యత్తు చాలా బాగుంటుంది. గ్రహణం విషకిరణాలు పోతాయి. గ్రహణం ఎఫెక్ట్ పోతుంది. కనుక కొడుకుల మీద ప్రేమ ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ పరిహారం చేయాలి. 10 నుండి 50 సంవత్సరాల వయసు కలిగిన పుత్ర సంతానం ఉన్నవారు అందరూ కూడా ఈ పరిహారం చేసుకోవాలి. లేదంటే ప్రమాదాలు జరుగుతాయి. ఈ పరిహారంతో పాటుగా గ్రహణం మరుసటి రోజున అనగా 19వ తేదీ రోజున మీ కొడుకు పేరు మీద బియ్యాన్ని గాని లేదా మినుములను గాని దానం చేయండి. మీకు స్తోమత ఉంటే ఒక బియ్య బస్తాని ఎవరికైనా సరే పేదవారికి దానం ఇవ్వండి. లేదంటే ఏదైనా గుడిలో బియ్యం బస్తా ఇవ్వండి. లేదా అన్నదానం చేయించండి. లేదా మినుములను ఎవరికైనా సరే అవసరం ఉన్న వారికి దానం ఇవ్వండి. మీ ఈ స్తోమతను బట్టి ఒక బియ్య బస్తా కానీ 10 కేజీలు కానీ 25 కేజీలు కానీ ఎంతో కొంత దానం ఇవ్వండి. ఈ దానాలు చేస్తే మాకు స్తోమత లేదు అనుకునేవారు ఒక్కరికైనా ఒక్క పూట భోజనం పెట్టండి. అంటే రోడ్డు మీద ఆడుకునే వారు ఉంటారు కదా, వారికి ఒక పూట భోజనం ఇవ్వండి. ఈ చాలు. ఇలా చేస్తే మీ కొడుకులపై ఉన్న ఎఫెక్ట్ పూర్తిగా పోతుంది. ఇక కుదిరిన వారు గ్రహణం మరుసటి రోజున శివాలయానికి వెళ్ళి మీ కొడుకు పేరు మీద అభిషేకం చేయించుకోండి. మీకు మీ కొడుకులకు అంతా మంచే జరుగుతుంది. కనుక కొడుకులున్న వారందరూ కూడా గ్రహణం తరువాత ఈ పరిహారాలు చేయండి. అశుభాలు జరగకుండా ముందే జాగ్రత్త పడండి. ఇక మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.